రాకేష్ మళ్ళీ సార్ ఓకే నిమిషం ఓకే ఓకే సార్ కెమెరా లేకపోతే ఓకే అలాగే ఆర్మూర్ నియోజకవర్గ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి గారికి సాధన ఆహ్వానాన్ని పలుకుతున్నాము. దయచేసి అతిథులు మినహాయించి కేవలం అతిథులు మాత్రమే ఫస్ట్ లైన్ లో ఉండాలి. మిగతా వాళ్ళందరూ కూడా దయచేసి బ్యాక్ సైడ్ లో నిలవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మెయిన్ ఎంట్రీలో ఉన్నటువంటి వాళ్ళు ప్లేసెస్ కి పంపించండి. అయిపోయిన తర్వాత ఫోటోస్ కాపండి దయచేసి. హిందూ వాళ్ళని అంతిమ సంస్కారాన్ని అలాగే రోడ్ల మీద కథలు దయచేసి ఎంట్రీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెనక ప్లేస్ ఖాళీగా ఉందండి. ఫస్ట్ ఫుడ్ వేసి చోట అన్ని దానాలలో అన్నదానం గొప్పది. అన్నదానం జరిగే చోట సర్వ మరొకసారి ఈ వేదిక పక్షాన మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే రోడ్ల మీద అట్టలు కట్టిపోయినటువంటి చుట్టూ ఊటలు కట్టిపోయినటువంటి రైట్ సైడ్ కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. సో వీళ్ళ చెల్లి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతూ డిస్కంటిన్యూ చేసింది. సో ఇప్పుడు ఆ అమ్మాయి షోరూమ్ లో పని చేస్తేనే కుటుంబం గడిచేటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి. సో అలాంటి టైంలో ఆ కుటుంబాన్ని సమస్య మా దృష్టికి రాగానే తనకి చేయూతనందించాలి అనేసి ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఈ వేదికనే రావు. ప్రతి ఒక్కరు కూడా కష్టపడితేనే every 1 రూపీ కూడా వస్తుంది. సో ఇప్పుడు మనము ఫస్ట్ గేమ్
10,000 రూపీస్. దయచేసి అతిథులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా సార్, ఫస్ట్ టైం మా కార్యక్రమానికి అరవింద్ సార్ అలాగే పైడి రాకేష్ రెడ్డి సార్ వచ్చారు. ఆల్రెడీ ధన్పాల్ సార్ అంటే మా సంస్థ గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి సార్కి రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే 3 గేమ్స్ ఉంటాయి సార్. ఈ 3 గేమ్స్ ఓన్లీ 1 minute గేమ్స్ ఉంటాయి. సో ఆ గేమ్ లో విన్ అయిన వాళ్ళకి వచ్చేటువంటి అమౌంట్ అంతా కూడా ఆ ఫ్యామిలీకి అనేది వస్తుంది. కాబట్టి ఈ మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఆ గేమ్స్ 3 కూడా వీక్షించిన తర్వాత మనం దయా స్టార్ట్ చేసుకుంటాము అన్న విషయాన్ని మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఆయన మరో పేరు. ఆపదలో ఉన్న ఏ ఒక్కరైనా కూడా వచ్చి ఆయన తలుపు తట్టినచో హక్కున చేర్చుకొని ఆదరించి ధన్పాల్ విఠల్ భాయ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎండాకాలంలో ప్రత్యేక వాటర్ ట్యాంక్ ద్వారా మరి మంచినీటిని స్వర్గధామ యాత్రకై స్వర్గ రథాల ఏర్పాటు, సేవా కార్యక్రమంలో భాగంగా వినాయక చవితి మరియు దసరా కార్యక్రమంలో మంటపాలకు ఆర్థిక సాయం, కరోనా సమయంలో అన్నదాన కార్యక్రమము మరియు నిత్యావసర వస్తువులు, కష్టకాలంలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం, ఆలయ అభివృద్ధి నిరంతరం కృషి చేస్తూ తల్లి లేదా తండ్రి లేని పిల్లలకు ఉచిత విద్య సౌకర్యము, ఇలా నిరంతర సేవా కార్యక్రమాలతో ప్రజలందరికీ సుపరిచితమైన వ్యక్తి మాన్యశ్రీ ధనపాల్ సూర్యనారాయణ గుప్తా గారి నేడు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ శాసనసభ్యులుగా ఈ మధ్యనే ఎన్నికైన ప్రజల ఆశీస్సులతో గెలుపొంది ఇందూరు సర్వతముఖి అభివృద్ధి వారి తల్లిదండ్రుల ఆశీస్సు సిద్ధికి కృషి చేస్తున్నారు. ఇది ఇందూరు స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున వారికి మా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. మా సంస్థ మహిళా సభ్యురాలు శ్రవంతి రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. 12వ వార్షికోత్సవ వేడుకలకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ,
మన విశిష్ట అతిథి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారు అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా గుండె సమస్యలతో బాధపడుతున్న పసిపిల్లలకి నిర్విరామంగా వైద్య సేవలు అందిస్తూ ఇప్పటివరకు 170 పైచిలకు పసిపిల్లలకి ప్రాణాలు పోసి వారి కుటుంబానికి అండగా నిలిచారు. అరవింద్ ధర్మపురి గారు అరవింద్ ధర్మపురి బూత్ స్థాయి కార్యకర్తల కోసం వారి సంక్షేమం కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి కార్యకర్తలకి ఇప్పుడు ప్రస్తుతానికి అండగా నిలుస్తున్నారు. ఎక్కడ కష్టం ఉన్నా అక్కడ అందరికీ అండగా నిలిచే సుపరిచితులుగా యువత సర్వతోముఖాభివృద్ధికి సేవానిధిగా రాణిస్తూ తన సెగ్మెంట్ అభివృద్ధికి సైతం కృషి చేస్తూ ప్రజల అభిమానాల్ని చూరగొంటూ అందరికీ అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ అవసరం వచ్చినా నేనున్నానని భరోసానిస్తున్న వ్యక్తి మాన్యశ్రీ ధర్మపురి అరవింద్ గారికి మా హిందూ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున వారికి ఇదే మా స్వాగతం, ఘన స్వాగతం. థ్యాంక్ యూ. వారి పరిచయం చేయవలసిందిగా స్వర్ణ గారిని ఆహ్వానిస్తున్నాను. ఇచ్చేసిన అతిథులకు నమస్కారం. మిగతా అతిథులందరికీ నమస్కారం. గౌరవ అతిథి మాన్యశ్రీ పైడి రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్ నియోజకవర్గ శాసనసభ్యులు. ఆర్ఆర్ పొలం ₹1 మాత్రమే ఎంతటి పెద్ద జబ్బుకైనా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న మహాఘనత పైడి రాకేష్ రెడ్డి గారిది. ఇలాంటి స్వచ్ఛంద సేవల ద్వారా ఎంతోమందికి చేయూతను అందిస్తున్నందుకు ప్రజల గుండె గుడిలో నిరంతరము గూడు కట్టుకున్న మహామనిషి పైడి రాకేష్ రెడ్డి గారు. చదువుల్లో ఉన్నత ర్యాంకులు సంపాదించుకున్నప్పటికీ ఉన్నత విద్యను అభ్యసించలేని నిస్సహాయ నిరుపేద విద్యార్థులకు ఉచితంగా ఆర్థిక సేవలు అందిస్తూ వారి చీకటి జీవితాల్లో వెలుగు దివ్యగా మారిన దాతృత్వ శిఖామణి పైడి రాకేష్ రెడ్డి గారు. దయనీయ స్థితిలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న నిలువెత్తు సేవా తత్పరుడు పైడి రాకేష్ రెడ్డి గారు. ప్రతినిత్యం ప్రజల అవసరాలను తెలుసుకుంటూ వారి సర్వతోముఖ సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తూ అశేష ప్రజల గుండెల్లో దారిదీపంగా నిలిచి వారి మన్ననలు అందుకుంటున్న మాన్యశ్రీ పైడి రాకేష్ రెడ్డి గారు. మా ఇందూరు స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున వారికి ఇదే మా స్వాగతం, ఘన స్వాగతం. కృతజ్ఞతలు. ఓం రాజాది రాజాయ ప్రియ సాధినే నమో వై వై శ్రవణాయ కృపహే సమే కామన్ కామస్య కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం స్వస్తి సామ్రాజ్యం భోజ్యం సారాజ్యం వైరాజ్యం పారమేష్టం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం సమంతపర్యాయ ఈశా సర్వభౌమ సర్వాయుష తదా భాగవే సముద్రపర్యాంతాయ గణాలది వేర్విశ్వే దేవాసమాయిని దిగంబరాయ దిమహే తన్నో సాయినాథ్ ప్రచోదయాత్. తస్మై శ్రీ గురవే నమః. ముందు వృద్ధులు కానీ వాళ్ళు కానీ ఫస్ట్ మనం సంస్కారం నేర్పడం మానేశాం. చెప్పుకోవడానికి తీయగా మాటలు మాట్లాడచ్చు, కానీ మనము సంస్కారం చెప్పడం నేర్చిన తర్వాతనే మనం వృద్ధులైన తర్వాత మనం అనాథలం అవుతున్నాం. పిల్లలకు ఎంతసేపు స్వార్థం నేర్పుతున్నాము. మనము మన కుటుంబము మన పిల్లలు బాగుంటే చాలనుకుంటే లాస్ట్కు మనం అనాథలం అయిపోతున్నాము. ఓల్డ్ ఏజ్ హోమ్లు పెరిగిపోతున్నాం. కాబట్టి పుట్టిన నుంచి ఎలా సంస్కారం నేర్పాలి, పిల్లలకు సంఘం మీద ఎలా ప్రేమ నేర్పాలి అని ముందుగా నేర్చుకోవాలి. ఇంతకుముందు ఉండేది, కానీ రాను రాను మంచి రోజు రోజుకు ఈ ఆధునిక యుగంలో స్వార్థపరుడు అవుతున్నాడు. రెండవది ప్రశ్నించడం కూడా మానేస్తున్నాం. దీనికి మీరు అందరు బాధ్యులు. అంటే చిన్న చిన్న 20,000 50,000 కాకుండా లక్షల కోట్ల బడ్జెట్లు వస్తున్నాయి. గ్రామాలకు, నిజామాబాద్కు, ఆర్మూర్కు, మహబూబ్ నగర్కు 3 లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయి. అన్ని హనరులకు వస్తున్నాయి ఆ డబ్బులు, కోట్లకు కోట్లు. రాకేష్ రెడ్డి లాంటిలకు, పెద్ద పెద్ద రెడ్డిలకు, లేకపోతే ఇంకా వేరే వాళ్ళకు ఆ బంధు ఈ బంధు అనుకుంటారు. ఆ బంధువులాగా తయారైనరు. ఉన్నవాడికంత డబ్బు దుర్వినియోగం అవుతుంది. కాబట్టి ఎవరికైతే అందాల్లో అరువులకు ఆ స్కీమ్లు అందుతలేవు. మీరు కూడా అందరు మౌనంగా ఉండి సమాజం ఎట్లయితే ఇట్లా ఈ రకంగా తయారు కావడానికి మీరు అందరు కారణం. ఫస్ట్ ప్రశ్నించే తత్వం నేర్చుకోండి. మీ గ్రామాలల్లో ఎవరైతే కోట్ల కొద్ది దుర్వినియోగం చేస్తున్నారో వాళ్ళని అడిగి ప్రశ్నించేట్లాంటి కార్యక్రమాలకు మనం ఉపయోగపడదాము.
ఇక మా ట్రస్ట్ ద్వారా చెప్పాలంటే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాము. ₹1 వైద్యం కావచ్చు, పిల్లలకు విదేశీ విద్య కావచ్చు, అనాథ పిల్లలకు షెల్టర్ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు. ఇప్పుడు ఈరోజు ఆర్మూర్ గురించి చెప్పినట్టు, ఇంకా ఈరోజు నందిపేట 10 రోజుల నుంచి వాటర్ లేవు ఆడపిల్లలకు. ఈరోజే చెప్పడం జరిగింది బోర్ వేయించమని. ఎవరు స్పందిస్తలేరు. అక్కడ ఉన్న విలేకరు కూడా ఫోన్ చేశాడు. ఈరోజు 20 ఏళ్ళ నుంచి ఉంటున్నానన్న కలం కాగితం 2 రాస్తున్నాను కానీ మీరు చెప్పే వరకు తెలియట్లేదు. కాబట్టి రాకేష్ రెడ్డి, ధర్మపురి అరవింద్ గారి ట్రస్ట్ ద్వారాను ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థలు కాదు, ఫస్ట్ ప్రతి ఒక్కరూ మీ పక్కనున్న సమాజాన్ని పట్టించడం నేర్చుకోండి. ఈరోజు ఫంక్షన్గా నచ్చి కూర్చుండి స్టూడియోలో ఫోటోలు చూసి చాలా కన్నీరు కార్చడం కాదు. రేపటి నుంచి మీకు వీలైనంత మట్టుకు సమాజానికి సహకారం అందించడం నేర్చుకోండి, సమాజం పట్ల స్పందించడం నేర్చుకోండి. ఇంకా చాలా చెప్తాను కానీ సమయం లేదు. చాలామంది అతిథులు ఉన్నారు. మళ్ళీ వచ్చినప్పటికీ మిగతా విషయాలు మాట్లాడతాను. బోలో భారత్ మాతాకి. ఆశ్రమం అనేది ఏర్పాటు చేయాలి అనేసి మేము ఒక మోటోతో ముందుకు వెళ్తున్నాం సార్. గతంలో 10 సంవత్సరాలు ప్రభుత్వాల చుట్టూ తిరిగాం. కన్స్ట్రక్షన్ కి డోనర్స్ మా దగ్గర సిద్ధంగా ఉన్నారు. కానీ ల్యాండ్ ప్రభుత్వ పరంగా ఇచ్చినట్లయితే కనుక ఆ మనశ్శాంతి కోవెల నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయడానికి, ఎందుకంటే ఉన్నటువంటి ఆశ్రమాల్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళని తీసుకుంటున్నారు. కానీ ఇలా బెడ్ రిడన్ అయిపోయి మెంటల్లీ ఛాలెంజ్ సంబంధించి రిహాబ్ సెంటర్స్ అనేది మన నిజామాబాద్ జిల్లాలో లేవు. దయచేసి ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. పెద్ద మనసుతో మీరు మాకు ప్రభుత్వ స్థలాలు కానీ లేకపోతే ఓల్డ్ బిల్డింగ్స్ ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ ఇచ్చినట్లయితే కనుక రికన్స్ట్రక్షన్ చేసుకొని దాన్ని మేము రన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామనేసి తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి ధర్మపురి అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కమాన్ యంగ్స్టర్స్, సపోర్ట్ తక్కువ వస్తుంది. భారత్ మాతాకి. స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు దారం గంగాధర్ గారు, పెద్దలు ఇందూరు పట్టణ నూతనంగా ఎన్నికైన మన పాపులర్ నాయకులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు, ఆర్మూర్ నియోజకవర్గ నూతన శాసనసభ్యులు, డైనమిక్ నాయకులు పైడి రాకేష్ రెడ్డి గారు, మన ఇందూరు పట్టణంలో ఉన్న జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్, చాలా సేవాభావంతో చాలా కాలంగా మన ప్రాంతానికి సేవలు అందిస్తున్న డాక్టర్ ప్రతిమా రాజ్ గారు, పెద్దలు చాలా కాలం నుంచి మా ఫ్యామిలీ ఫ్రెండ్, ఆప్తులు శ్రీమతి సుమిలారెడ్డి గారు, ఇందూరు మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ శ్రీమతి శ్రవంతి రెడ్డి గారు, బాల్ కిషన్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్పొరేటర్లు, యువకులు, చిన్నపిల్లలు చాలామంది కల్చరల్ ప్రోగ్రామ్స్ కోసం బ్రహ్మాండంగా రెడీ అయి ఉన్నారు. మీడియా మిత్రులకి, ఈ ఇందూరు యువత సేవా సంస్థ యొక్క ఆర్గనైజేషన్ చూస్తున్న మెంబర్స్ అందరికీ, యువకుడు సాయి, మొత్తం పేరేందమ్మా, సాయిబాబు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, సాయిబాబు గారు నా దగ్గరికి గత 5-6 సంవత్సరాల క్రితం వచ్చిండ్రు. ఆయన చేపడుతున్న కార్యక్రమాలు నాకు వివరించడం జరిగింది. అప్పుడే ఎంపీ గారు మీరు మా సంస్థతోటి అసోసియేట్ అయి ఉంటే బాగుంటుంది అని కోరడం జరిగింది. ఆ తర్వాత కోవిడ్ సమయము,
గ్యాప్ వచ్చింది. ఇవాళ ఈ సంస్థ యొక్క ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. సేవా కార్యక్రమాలు ఇందూరు యువత సంస్థ ఏ రకంగా చేస్తూ ఉన్నాయో మనం వీడియోలు చూసినాము. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్న వృద్ధులు, ఎవ్వరు అడగని మరణించినాక ఎవ్వరు లేని అనాథగా వదిలేసిన మృతదేహాలు, భోజనం పెట్టలేని కుటుంబ సభ్యులు లేని, ఆప్తులు లేని చాలామంది సమాజం పట్టించుకొని వంటి వ్యక్తులకి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ గత 5 సంవత్సరాల క్రితం 4-5 years బ్యాక్ నా దగ్గరకు వచ్చినప్పుడు యువకుడు బాగానే చేస్తున్నాడు అని మాకు అనిపించింది. కానీ ఇంత కమిట్మెంట్ తోటి ఇంత కన్సిస్టెంట్గా చేసుకుంటూ ముందుకు సాగుతున్న ఈ సంస్థకి అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ మీ కష్టం, ఇన్ని సంవత్సరాల మీ సేవా భావన, దాన్ని సమాజం గుర్తించింది. కాబట్టి సమాజంలో ఉన్న ముఖ్యులు ఇవాళ మీ స్టేజ్ మీద ఇక్కడ ఆసీనులై ఉన్నారు. దిస్ ఈజ్ అ రికగ్నిషన్ ఫ్రమ్ సొసైటీ. ఐ కంగ్రాచులేట్ యూ సాయి అండ్ ఆల్ యువర్ టీమ్ మెంబర్స్, ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ దారం గంగాధర్ గారు. దయచేసి ఇటు కార్యక్రమాల్ని ఇంకా కొనసాగించండి, ఇంకా విస్తరించండి. మా పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయి. దయచేసి ఎటువంటి అసిస్టెన్స్ కావాలన్నా ఏమాత్రం హెసిటేట్ చేయకుండా మా దగ్గరికి రండి. తప్పకుండా మీ సంస్థని, మీ సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాల్ని విస్తరించడానికి మా వల్ల అయిన సహకారం మేము మీకు అందిస్తామని తెలియజేస్తూ, మరోసారి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మీరు చేస్తున్న కార్యక్రమాలు గురించి మాకు తెలియజేసినందుకు చాలా చాలా సంతోషంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మాకు కొంచెం బాలకొండ, ఆర్మూర్ ప్రాంతంలో రాకేష్ రెడ్డి గారికి నాకు ఇతర కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ముందుగా ఇక్కడి నుంచి వెళ్ళే పర్మిషన్ మీ అందరినీ ఉందనుకొని ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ 12వ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా, విశిష్ట అతిథిగా ఇచ్చేసిన నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి గారికి మరియు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి, సభాధ్యక్షులు మరియు ఈ సంస్థకు అధ్యక్షులైన పెద్దలు దారం గంగాధర్ గారికి, మరియు వేదిక మీద ఉన్న సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ గారికి, సంఘ సేవకురాలు సుమిలా శర్మ గారికి, భారతీయ జనతా పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీమతి శ్రవంత్ రెడ్డి గారికి, బాలకిషన్ గారికి, మరియు ముఖ్యంగా అన్నీ తానై 12 సంవత్సరాల క్రితము కేవలం కొద్ది సంఖ్య అంటే 4-5 ప్రారంభించి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిన సాయిబాబా మరియు వారి బృందానికి ఈ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. మరియు వేదిక ముందున్న పెద్దలకు, కళాకారులకు, వారి తల్లిదండ్రులకు, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, 12 సంవత్సరాల నుండి కూడా ఈ సంస్థతో నాకు అనుబంధం ఉంది.
ఈ సంస్థతో అనుబంధం ఉండడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. అందరు చెప్పినట్లు చాలామంది చెప్తూ ఉంటారు, కానీ ఆచరణలో మాత్రం చాలా తక్కువ ఈ సమాజంలో. చెప్పడం కాదు, మా సోదరుడు రాకేష్ రెడ్డి చెప్పినట్లు ఈ రోజు నుండి మీరు అని కాకుండా ఒక ఏళ్ళు ముందు చూపెట్టకుండా నేనేం చేస్తున్నా, నా వంతు సమాజానికి ఏమి చేయాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి అందరం ముందుకెళ్తే ఈ అనాథలు ఏదైతే ఉందో రాబోయే రోజులలో ఇది తగ్గుతుంది. కానీ ఈ కలియుగ ప్రపంచంలో ఒక మాయా ప్రపంచం, కన్న తల్లిదండ్రులని మర్చిపోయి ఆ బంధాలని మర్చిపోతున్న ఈ సమాజంలో ఇటువంటి సంస్థలు ముందుకొచ్చి సమాజంలో అనేక మందికి ఇన్స్పిరేషన్. ఈరోజు చిన్నగా ప్రారంభించిన ఈ సంస్థ వందలాది మందితోటి ముందుకు సాగుతూ ఉంది. దీనికి ముఖ్య కారణం వారు ఏది ఆశించకుండా స్వచ్ఛందంగా 24 గంటలు సమాజానికి సేవనే. వారు కోరినట్లు నిజంగా ఈ సంస్థకు సేవ, వాళ్ళు ఉంటున్న రెంట్ బిల్డింగ్ చాలా చిన్నది. అసలు వాళ్ళు ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటామంటే కూడా అది సరిపోయిన పరిస్థితి. మీరు గతంలో నాకు చెప్పడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా, కానీ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే హోదాలో మీకు మీ సంస్థకు ఎక్కడైనా స్థలం ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని సభాముఖంగా నేను కూడా తెలియజేస్తాను. ముందు స్థలం మీరు అన్నట్లు నిర్మాణానికి చాలామంది దాతలు పెద్ద మనతో ఇవ్వడానికి సిద్ధమున్నా, దాంట్లో నిర్మాణంలో కూడా నా ట్రస్ట్ ద్వారా కూడా సహాయ సహకారాలు చేస్తానని కూడా తెలియజేస్తాను. మీ సేవలు ముందు ఏదైతే మీరు అనాథలకు, అనాథ శివాలకు దానం చేయడము, ఆ తర్వాత రోడ్డు మీద ఉన్న అనాథలకు దగ్గర చేర్చుకొని వారిని హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇవ్వడము, భోజనం పెట్టడంతో పాటు ఇవాళ రకరకాలైన సేవలు సమాజంలో ఎవరికి ఏదున్నా ఇందూరు యువత గుర్తుకొచ్చే విధంగా మీరు చేస్తున్న కృషి నిజంగా హర్షణీయం. అంటే లాస్ట్ ఇయర్ ఒక పెయింటర్, మరి మీరు చేస్తున్న సేవకు దానికి సంబంధం లేదు, అయినా కానీ వారికి ఇందూరు యువత యాదికొచ్చింది. ఇవాళ కంటేశ్వర్లో ఉన్న ఒక అమ్మాయిలకు అంటే మాకు ఆడుకుంటాడు అనే ఒక ఇందూరు యువత సంస్థ యాదికొచ్చిందంటే నిజంగా మీరు ఏది ఆశించకుండా స్వచ్ఛందంగా చేస్తున్న సేవలే దీనికి తార్కాణం. భవిష్యత్తులో మీ సేవలు ఇంకా విస్తృతంగా ఉండాలని మీకు మేమందరం కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొక్కసారి సాయి బృందానికి ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు.